దేవుళ్లను పువ్వులతో పూజిస్తారు. కానీ పువ్వులనే దేవతగా కొలిచే పండుగే బతుకమ్మ. బతుకమ్మ పండుగంటే ప్రకృతిని ఆరాధించడమే. ప్రకృతి ఒడిలో విరబూసిన పువ్వులతో బతుకమ్మను పేర్చడం ఓ కళ. రంగారెడ్డి జిల్లా వికారాబాద్లో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో స్థానిక మహిళలతో కలిసి బతుకమ్మ పేర్చారు ఎంపీ కవిత. తర్వాత తోటి మహిళలతో కలిసి ఆడి పాడారు. 5వ రోజు మనము అట్ల బతుకమ్మ అని చేస్తాము. ఈ అట్ల బతుకమ్మ రోజు అట్లు నైవేద్యంగా పెడతాము. జనరల్గా ఎప్పుడైనా కూడా బతుకమ్మకు మనము పెట్టేటటువంటి నైవేద్యాలతోనే మనం పిలుచుకుంటూ ఉంటాం కదా. సో 5వ రోజు పెట్టేటటువంటి బతుకమ్మను అట్ల బతుకమ్మ అంటాము. దాని ప్రకారమే బతుకమ్మను పిలుచుకుంటాం. ఇక్కడ మన మినిస్టర్ గారు మహేందర్ రెడ్డి గారు, అదేవిధంగా మన ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి గారు, ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే గారు సంజీవ్ రావు గారు, మరి చైర్పర్సన్ జెడ్పీ చైర్పర్సన్ ఉన్నారు మనతో సునీతారెడ్డి గారు, వారందరూ కూడా మరి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఆవిడైతే ఇందాకటి నుంచి నాతో పొద్దునుండి తిరుగుతూ ఉన్నారు, చేస్తూ ఉన్నారు. సో ఎవ్రీబడి ఈజ్ హియర్ అండ్ అందరి సహాయంతో, అందరి యొక్క సంతోషంతో, అందరి యొక్క కోఆపరేషన్తో చాలా అద్భుతంగా పండుగ సాగుతుంది. బంగారు తెలంగాణ అని అంటే బంగారు తెలంగాణలో మనకు మహిళల పాత్ర ఉండాలి. బంగారు తెలంగాణలో మహిళలు బాగుంటేనే, మహిళలు చదువుకుంటేనే అదే బంగారు తెలంగాణ అవుతుంది తప్పితే ఇంకొకటి కాదు. మహిళలు చదువుకోవాలి అనడానికి కొన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇంకా కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి కూడా ఉన్నది, అదేవిధంగా కుటుంబాలకు కూడా ఉన్నది. ఎప్పుడన్నా ఒక దశ వచ్చి ఆడపిల్లని చదివించాలా, మగపిల్లని చదివించాలనే స్టేజ్ వస్తే మగపిల్లని చదివించాలనే అందరు నిర్ణయం తీసుకుంటారు. కానీ అది మారాలి. ఖచ్చితంగా ఆడబిడ్డల్ని చదివించుకుంటే మనకు రేపు వాళ్ళకి లైఫ్లో ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఎదుర్కొనేటటువంటి ధైర్యం అమ్మాయికి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఆడపిల్లని చదివించుకోవాల్సిందిగా ఈ బతుకమ్మలు ఆడుకుంటూనే మా ఆడబిడ్డలందరికీ చెప్తూ ఉన్నాం.